బండింక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏమల్లే వసవు కొడుకో నైజాము సర్కరోడా. తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో నడిబొడ్డున ఒక ప్రాంతం లకడిగపూర్. లాల్ బహదూర్ శాస్త్రి పార్క్ దగ్గర ఒక స్తూపం కనిపిస్తుంది. అది ఒక ఘటన స్థలం మాత్రమే కాదు, ఇది ఒక నెత్తుటి జ్ఞాపకం. 369 స్టూడెంట్స్ మరణానికి గుర్తుగా దీన్ని ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ డిమాండ్ ఈ యొక్క ఘటన ఫుల్ఫిల్ చేయలేదు. తెలంగాణ సాధించడానికి 40 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు 40 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది? లోక్సభలో, రాజ్యసభలో ఎన్నిసార్లు తెలంగాణ డిమాండ్ని ఎందుకు వ్యతిరేకించారు? చాలా సంవత్సరాల తర్వాత ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లోక్సభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్ని ద యూనియన్ ఆఫ్ ఇండియా 2014లో సైన్ చేసింది. తెలంగాణ డిమాండ్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, ఒక ప్రాంతీయ భాష కూడా వ్యతిరేకం కాదు. కానీ ఎందుకు తెలంగాణ ప్రజలు అంత గట్టి ప్రదర్శన ఇచ్చారు? ఎందుకు తెలంగాణ డిమాండ్ 70 ఇయర్స్ పడింది? ఈ విషయం తెలుసుకోవాలంటే మనం కేవలం 70 ఏళ్ళు మాత్రమే వెనక్కి కాదు, కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మీర్ నిజాం అలీ ఖాన్ కాలంలో తెలుగు స్టేట్స్ 3 భాగాలుగా ఉండేటి. ఒకటి తెలంగాణ, రాయలసీమ అండ్ కోస్తాంధ్ర. నిజాం తెలంగాణలో మహారాష్ట్ర మరియు కర్ణాటక ఈ 2 కలిపి ఒక పాటుగా ఉండేవి. కానీ నిజాం దగ్గర కేవలం హైదరాబాద్ మాత్రమే ఉండేది. కొంతమంది తెలుగు వాళ్ళు బ్రిటిష్ కంట్రోల్లో ఉంటే మరికొంతమంది తెలుగు వాళ్ళు నిజాం కంట్రోల్లో ఉన్నారు. ఇలాగే 150 ఏళ్ళు నడిచింది. ఇండియాకి ఇండిపెండెన్సీ వచ్చే వరకు అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని మిగతా స్టేట్స్ అన్నీ ఇండియాలో ఒక యూనియన్ కలపాలని ఒప్పుకున్నాయి. కానీ హైదరాబాద్ స్టేట్ మాత్రం ఇండియన్ యూనియన్లో కలపడానికి ఇష్టపడలేదు. ఆపరేషన్ పోలో ఫోర్స్ వల్ల హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో ఒక పార్ట్ అయింది. ఇక్కడ వరకు బాగానే ఉందంటారా? కానీ అస్సలు చిక్కు ఇక్కడే ఉంది. ఇప్పుడు మద్రాసులో తెలుగు వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి మద్రాసులో ఉండడం ఇష్టం లేదు. తెలుగు ప్రజలకి తెలుగు స్టేట్ కావాలని ఉంది, బట్ ఏం చేయలేని పరిస్థితి. ఎప్పుడైనా సరే ప్రజల్లో ఏదైతే కోరుకుంటున్నారో ఎగ్జాక్ట్గా అదే దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ శక్తి మొదలవుతుంది. ఇలాగే ఇక్కడే జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకులైనా సరే ఒక ప్రాంతీయ భాష పైన పోరాడి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ మళ్ళీ అలాగే జరగవద్దని చెప్పి ఒక డార్ కమిషన్ 1948లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆంధ్ర స్టేట్ అడగడం కోసం పొట్టి శ్రీరాములు అమరహరణ నిరాహార దీక్ష చేసి ఆకలితో చనిపోయారు 15th డిసెంబర్ 1952. ఆ దీక్ష వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ని యాక్సెప్ట్ చేసి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ దాని రాజధాని కర్నూలు. ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ భాష వేరువేరుగా ఉండేది. అప్పుడు తెలంగాణ స్టేట్ వేరుగా ఉంది, దాని పేరు హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అన్ని వేరువేరు రాజ్యాలుగా ఉన్నాయి. ఇలా ఉంటే అప్పుడే భారత ప్రభుత్వం ది స్టేట్ ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం కోసం ఏం చేసింది? ఇందులో ఏమున్నాయంటే మహారాష్ట్ర రీజియన్ వాళ్ళు బాంబేకి వెళ్ళాలి, కన్నడ రీజియన్ వాళ్ళు మైసూర్కు వెళ్ళాలి, కానీ తెలుగు ప్రజలు మాత్రం ఆంధ్రాకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఎందుకంటే 1961 ఎలక్షన్ తర్వాత తెలుగు ప్రజలు మెజారిటీ ఏది కోరుకుంటారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్టేట్ ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. కానీ తెలంగాణ డిమాండ్ మరీ ఎక్కువ లేట్ అవ్వడానికి ముఖ్యమైన ఘట్టం ఏదంటే ఇదే. తెలంగాణ ప్రజలు ఆంధ్ర స్టేట్లో వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడలేదు? దానికి ముఖ్యమైన కారణాలు. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలు ఉర్దూ ఎక్కువ నేర్చుకున్నారు, కానీ ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఆంధ్ర ప్రజలు బ్రిటిష్ వాళ్ళతో ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడ్డారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇదే ఆసరాగా తీసుకొని పెత్తనం చెలాయిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా భయపడ్డారు. దీనికి మేజర్ 3 రీజన్లు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, నిజాం కాలంలో మద్యం పైన ఎక్కువగా ఆదాయం వచ్చేది. తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఆదాయం ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుందనే భయం తెలంగాణ ప్రజలకు ఉండేది. రీజన్ 2, అలాగే కృష్ణా గోదావరి నదుల నీటిని తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంత ప్రజలే ఎక్కువ అవసరానికి ఉపయోగిస్తారనే భయం. రీజన్ నెంబర్ 3, అదే సమయంలో ఆంధ్ర ప్రాంతానికి బ్రిటిష్ పరిపాలనా కాలంలో
నీటిపారుదల కోసం అనేక ఇరిగేషన్ భూ సంస్కరణ ప్రాజెక్టులు జరిగాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజలపైన పెత్తనం చేస్తారని తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజలకి ఒక హామీ ఇచ్చారు. దీనినే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు, పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందంలో ఏముందంటే తెలంగాణకు ప్రత్యేక హామీ అంటే ఉద్యోగాలు, విద్య, అభివృద్ధిపైన ప్రత్యేక రక్షణ కల్పించాలి. తెలంగాణకు ప్రత్యేక భద్రత హామీ, ములికి నియమాలు కొనసాగింపు, ఉద్యోగాల్లో తెలంగాణ ప్రజలకు రిజర్వేషన్, బడ్జెట్లో తెలంగాణ నిధుల రక్షణ. ఈ ఒప్పందం తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. ఆ కొత్త రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఆంధ్ర రాజకీయ నాయకులు ఎందుకు ఒకే రాష్ట్రం కావాలని కోరుకున్నారు? దీనికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి రాజకీయం మరియు ఆర్థిక ప్రయోజనాలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిష్కారం కంప్లీట్గా దొరికింది. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ ఆంధ్ర నాయకులకి తెలుసు అదేంటంటే ఈ ఒప్పందం ఎప్పుడైనా బ్రేక్ చేయవచ్చు. పండిత్ నెహ్రూ కూడా ఇదే మాట అన్నారు. ఇది ఒక పెళ్లితో పోల్చుతూ దీనికి విడాకుల ఆప్షన్ కూడా ఉందని. గడిచే కాలం కొద్దీ తెలంగాణకి, ఆంధ్రాకి కొన్ని విభేదాలు వచ్చాయి. వాళ్ళ మధ్య కొన్ని సంబంధాలు, వాళ్ళ మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఈ గొడవలకు కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే వ్యవసాయం. పూర్వకాలం నుంచి తెలంగాణ రైతులు చెరువులపైనే ఆధారపడి వ్యవసాయం చేసేవారు. కానీ ప్రభుత్వ పెట్టుబడి రాకపోవడం వల్ల రైతులకి బోర్వెల్స్ తప్ప వేరే మార్గం కనిపించలేదు. తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది. దుస్తులు, భాష, బతుకమ్మ, బోనాలు ఇలాంటి పండుగలు ఘనంగా జరుపుకుంటారు. బట్ ఆంధ్రాలో లేవు. సపోజ్ తెలంగాణలో తెలంగాణ తల్లి అని పిలిస్తే ఆంధ్రాలో తెలుగు తల్లి. ఇలాంటివి చాలా తెలంగాణలో అసమానత పెంచింది. ఆ తర్వాత ఉద్యమానికి కూడా 1969 జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ని మళ్ళీ ఉల్లంఘించారు. ఇలా ఉల్లంఘించడం వల్ల తెలంగాణ ప్రజలలో కోపం, ఉద్వేగం, ఉద్యమం వైపు దారితీసింది. తెలంగాణలో 2 గ్రూప్గా విడిపోయారు. ఒకటి అగ్రిమెంట్ అమలు చేయాలని, మరొకటి వేరే రాష్ట్రం కావాలని. ఈ ఉద్యమమే జై తెలంగాణ మూమెంట్ ఉద్యమం. Even as night violence could take place, we saw in a sense so were attacked, but all through the evening there has been a running feud between the police and the Telangana supporters. అప్పుడే స్టూడెంట్స్ ముందుకొచ్చారు, ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు పైన వచ్చారు. సీట్లు లేవు, ఉద్యోగాలు లేవు, న్యాయం కావాలని డిమాండ్ చేశారు. హింసతో కూడుకున్న ఉద్యమం మొదలైంది. అనేక మంది విద్యార్థులు చనిపోయారు. ఇలాంటి కళ్ళలో మధ్య రాజకీయ శక్తి మొదలైంది. అదే తెలంగాణ ప్రజా సమితి. కొంతకాలం తర్వాత టీపీఎస్ కొంతమంది నాయకులు కాంగ్రెస్లో వెళ్ళడం వల్ల ఉద్యమం దెబ్బతీసింది. దీంతో ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా ప్రకటించారు. దీంతో తెలంగాణ ఉద్యమం తాత్కాలికంగా మాత్రమే తగ్గింది. కానీ అసలు ఉద్యమం మిగిల్చి వెళ్ళారు. అది అలాగే ఉంది. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత భారత వ్యవసాయం పూర్తిగా నీటిపై ఆధారపడింది. నీటి ప్రాజెక్టుల ప్రయోజనం ఆంధ్రాకే ఎక్కువ చేరింది. కృష్ణా నది క్యాచ్మెంట్ ప్రకారం 69% తెలంగాణకి రావాలని అభిప్రాయం. కానీ నిజంగా సగం కూడా దొరికేవి కావు. నీటి కొరత వల్ల అనేక మంది రైతులు ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సి వచ్చేది. గుంటూరు వంటి ప్రాంతానికి వెళ్ళి రైతుల పొలాల్లో అక్కడ వలస కూలీలుగా పనిచేసేవారు. 1998 to 2005 వరకు 70% రైతులు ఆత్మహత్యలు తెలంగాణ రైతులు ఉండేవి. ఇక్కడే స్థానికులు మరొక సమస్యను ప్రస్తావించారు. హైదరాబాద్లో అనేక కంపెనీలు, టాప్ పోస్టులు, భూములు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర ప్రాంత వ్యక్తులవే. కానీ ఉద్యోగాల వివక్ష కూడా ఉండేది. ఆర్థికంగా ఆంధ్ర ఆధిపత్యం ఉండగా రాజకీయ పరంగా రాయలసీమ ఆధిపత్యం ఉండేది. ఈ 2 ఆధిపత్యాలు ప్రధానంగా 2 కులాల చేతిలో ఉండేవి. ఒకటి రెడ్డి, మరొకటి కమ్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఇదే మాటను ప్రస్తావించారు. అందుకే తెలంగాణ ఒక మూమెంట్ అనేది ఒక ఉద్యమంగా మారింది. అదే రాజకీయ కోణంగా కూడా. ఇలాంటి అసమానత నుంచి బయటపెట్టడానికి తెలంగాణకి ఒక గట్టి లీడర్ అవసరం ఉండే. అప్పుడే వచ్చాడు కేసీఆర్. ఇతను ఒక సొంత పార్టీ స్థాపించాడు. ఆ పార్టీ పేరు టీఆర్ఎస్, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణని ఒక రాష్ట్రంగా సాధించడం. పొలాలలో నీటి గలగలలు వచ్చే వరకు, తెలంగాణ కరెంటు తీగల మీద నాణ్యమైన కరెంటు నడకలు వచ్చే వరకు ఈ అవిశ్రాంత పోరాటం పందా వీడను, ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను, ఎత్తిన జెండా దించను, ఖచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. కేసీఆర్ గారికి ఉండే మంచి క్వాలిటీ ఏంటంటే తెలుగు, ఉర్దూ చక్కగా మాట్లాడడం. అతని స్పీచ్ కోసం చాలామంది వచ్చేవారు, చూసేవారు. అతని గొంతుతో చాలామందిని ప్రభావితం చేసేవారు.
2004 ఆయన కాంగ్రెస్లో ఉద్దేశపూర్వకంగా పొత్తు కలుపుకొని తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ సాధించడానికి ఎలాంటి మూలాలు దొరకలేదు. అందువల్ల 2009లో మళ్ళీ తెలుగుదేశం పార్టీతో కలిపి ఎన్నికల్లో పాల్గొన్నారు. 2009లో భారీ అపజయం పాలైంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. కొన్ని రోజుల తర్వాత వైఎస్ గారి మరణం. But politically, while the focus may be on the Andhra Pradesh Chief Minister, their grief as real as that of the Chief Ministers and their loss. వైఎస్ఆర్ గారి ఇన్సిడెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. అదే హైదరాబాద్ ఫ్రీ జోన్ పోలీస్ రిక్రూట్మెంట్కి. ఈ ఒక్క తీర్పుతో తెలంగాణ ఉద్యమానికి నిప్పు రవ్వలా ఏర్పడింది. అప్పటి నుంచి తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు ఆంధ్ర వారికి ఎక్కువ చెందుతాయని తెలంగాణ ప్రజలు భయపడ్డారు. అప్పుడే కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. ఈ దీక్ష వల్ల కేసీఆర్ గారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించింది. అప్పుడు సెంట్రల్కి తెలంగాణ డిక్లేర్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. జూన్ 2, 2014 చిదంబరం గారు తెలంగాణ 29వ రాష్ట్రంగా అర్ధరాత్రి ప్రకటించారు. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. అప్పుడు కేసీఆర్ తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని వందల సంవత్సరాల కళ సాకారమైంది. తెలంగాణ గట్టు మీద సందమమయ్యో తల్లి మల్లి చెట్టుకేమో సందమమయ్యో